జగన్మోహన్ రెడ్డి గారు అదే పక్క రాష్ట్రంలోకి రాబోతున్నారంట, నిజమేనా సార్? పక్క రాష్ట్రం అయితే రాకూడదా? పక్క రాష్ట్రం అయితే రాకూడదని రూల్ ఉందా? మీ నాయకుడు శనివారం ఆదివారం వస్తారు, మేమేమన్నా మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా మీ పూటకు ఎల్బీ నగర్ పోయించినట్టు మీరు హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు. మా నాయకుడు వచ్చే తప్పే ఉంది. ఆంధ్రాలో పోతాడు, తాడేపల్లికి పోతాడు, ఈడికి వస్తాడు, ఈ నుంచి కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు జగనన్న లోటస్ ఫోన్ నుంచే మొదలు పెట్టాడు. కాబట్టి ఇక్కడ దగ్గర ఉంటే అందరి నాయకులకు అందుబాటులో ఉంటుంది, అందరి సమస్యలు తెలుసుకోగలుగుతా ఒక దగ్గర ఉంటే. అందులో తెలంగాణ అభిమానులు కూడా జగనన్న వస్తున్నాడంటే చాలా సంతోషపడుతున్నారు. జగనన్న అడుగుపెట్టిన రోజు ఉంటుంది, మీ టీడీపీ నాయకులు గుండెల్లో దడలు పుడతాయి జగనన్న ఒక్కసారి ఎంట్రీ ఇస్తే. అటుంటుంది మీ కూటమి నాయకులకు మొత్తం జగనన్న హైదరాబాద్లో అడుగు పెట్టిన రోజు ప్రపంచమే జగనన్నకు ఆ విధంగా వెల్కమ్ పలికేందుకు భారీగా ఉన్నారు. జగనన్న దిగితే హైదరాబాద్లో ప్రపంచమే అటుంటుంది ఈసారి జగనన్న ఎంట్రీ ఇస్తే హైదరాబాద్కి. అంటే 3 సంవత్సరాల్లో అయిపోతుంది మీ చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు ఈ రోజు. దాని గురించి ఏమంటారు? 3 సంవత్సరాలు కదా, 30 తరాలు ప్రయత్నించినా మా జగనన్న ఏమీ చేయలేరు. మీరు మా జగనన్న పట్ల మనుషులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, క్యాడర్ ఉంది, ఉద్యమాలు చేసే ఉద్యమకారులు ఉన్నారు, పేదల కష్టాలు చేసే నాయకులు ఉన్నారు. అంతకంటే మా జగనన్నకి ముందుగా ఏ పార్టీ సపోర్ట్ లేదు. కాంగ్రెస్, బీజేపీ, జనసేన అన్ని పార్టీలు ఒకడైనా జగనన్న మాత్రం ఒక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. జగనన్నకి ఈరోజు కుటుంబ సభ్యులుగా ఎవరున్నారంటే సామాన్యమైన కార్యకర్త, సామాన్యమైన సోషల్ మీడియా వ్యక్తి, సామాన్యమైన మనుషులే ఉన్నారు మా జగనన్నకి. అంటే ఇంతకుముందు శుక్రవారం కోర్టుకు వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో కోర్టు ఉంది కదా, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఆయన హైదరాబాద్ వచ్చారని టీడీపీ వాళ్ళు సెటైర్లు వేస్తున్నారు. మీరు శుక్రవారం కోర్టు అని మీరు ట్రోల్స్ చేస్తారు కదా, అదే శుక్రవారం జగనన్న కోర్టుకు పిలిచమను. జనం ఏ రకాలుగా వస్తారో కోర్టుకు పిలిచాలంటే భయపడతారు, ఆ విధంగా వస్తారు జగనన్న అభిమానులు. ఎందుకంటే జగనన్న మీద పెట్టిన తప్పుడు కేసులు కాబట్టి అవి నిర్ధారణ కాలే. మా జగనన్న తప్పు చేసింటే సీఎం పదవిని అడ్డం పెట్టుకొని కొట్టేయించుకోవచ్చు కదా, ఎందుకు కొట్టేయించుకోలే? తప్పుడు కేసులు పెట్టారు నా మీద, నీతిగా నిజాయితీగా వాళ్ళే కొట్టేస్తారని చెప్పి మా అన్న సీఎం పదవిని అడ్డం పెట్టుకొని కొట్టేయించుకోలే. మీ నాయకుడు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు కొట్టేయించుకున్నాడు, మా నాయకుడు కొట్టేయించుకోలేదే. ఒక నాయకునికి అది ఉండాలి గ్రిప్పు, అది లేకుండా లాయర్లను పెట్టుకొని ఇది పెట్టుకొని మా అన్న కొట్టేసి ఉండొచ్చు. మా అన్న తప్పు చేసింటే, మా అన్న తప్పు చేయలేదు కాబట్టి ఇన్ని రకాలుగా ఎన్ని మాట్లాడినా ఎన్ని నిందలేసినా మా అన్న పోరాడతాడు, నీతిగా నిజాయితీగానే పోరాడతాడు. అవి కూడా కేసులు క్లియర్ అవుతాయి. క్లియర్ అయిన రోజు కూడా మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా టీడీపీ పార్టీ వాళ్ళని ఇదో మా అన్న తప్పు చేయలేదని నిలదీసే రోజు కూడా మాకు వస్తుంది. ఓకే సార్, అట్లాగే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ గారు చనిపోయినప్పుడు కూడా కోటి సంతకాలతో ముఖ్యమంత్రి అవ్వాలని బాగా ఉమ్మడి రాష్ట్రానికి ట్రై చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ ఏమైనా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? తెలంగాణలో మాకేం అవసరము, చేయాలనుకుంటే తెలంగాణలో చేస్తే జగనన్న క్రేజ్ వేరు, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వస్తుంది. తెలంగాణలో అందరూ అంటున్నారు జగనన్న ఇక్కడ పోటీ చేయాలనే, జగనన్న భారీ మేయర్తో గెలుస్తాడు, ఆ క్రేజ్ ఉంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి. ఎందుకంటే వైఎస్ఆర్ అనుకునే విధంగా ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది. వైఎస్ఆర్ ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా కేసీఆర్ గారు డెవలప్ చేశారు కాబట్టి ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. ఆయన చేసిన వల్లే ఈరోజు తెలంగాణ అంతా బాగుంది. వీళ్ళు కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేశారని చెప్పి అందరూ అంటున్నారు. అంటే అప్పుడు రాళ్ళు వేశారు వరంగల్లో తెలంగాణ ఉద్యమం అప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ పెట్టినా స్వాగతిస్తారంటారా తెలంగాణ ప్రజలు? ఎవరు రాళ్ళు వేసినారు? జగన్ రాళ్ళు వేశారు జగన్ ఓదార్పు యాత్రకు వెళ్ళబోతుంటే. వాళ్ళు ఏదో ఆడిచుడు 2-3 చికెనీ రాజకీయాలు చేసి జగన్ అంటే అవి మామూలే. ఇవన్నీ ఒకడు ఉంటాడు మధ్యలో, వాళ్ళు ఏదున్నా జగనన్న ఆ బుద్ధు ఎన్ని కష్టాల్లో ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులలో ఉన్నా తెలంగాణలో ఉండే ప్రజలు కూడా ఆ రోజు దాదాపు పులివెందులకు తరలి వచ్చారు. జిల్లాల వ్యాప్తంగా కూడా జగనన్న కోసం. రాష్ట్రం విడిపోయినా కూడా జగనన్న కష్టాల్లో ఉంటే. కానీ ఇప్పుడు జగనన్న ఈయన పోటీ చేస్తే ఇక్కడ ప్రపంచమే. అట్లాగే ఆంధ్రాలో సీట్లు పెరిగినాయి, అన్ని సీట్లు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వైసీపీ తరఫున రెడీగా ఉండాలని మీరు ముందు కన్ఫామ్ కావాలా? మీ నాయకులు భయపడుతున్నారు ఇక్కడ ఎక్కువ పెంచనీకి, జిల్లాలు విస్తరణ చేయడానికి భయపడుతున్నారు. వీళ్ళు మీరు ఏదో కన్ఫామ్గా ఒకటి చేసి అది సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సమస్యలు ఎలక్షన్లు ఇవన్నీ వదిలి జిల్లాల వారీగా చేస్తే తొందరగా అయిపోతుంది కదా. జిల్లాలు పెంచితే ఏడ జగన్మోహన్ రెడ్డి వస్తాడో అని చెప్పి భయపడుతున్నారు. పెంచితే మా జగన్ నాకు మీరు పెంచినా తగ్గించినా జగనన్ననే వస్తాడు మళ్ళీ.